జకాత్ అనే పదానికి అర్థం పరిశుద్ధపరిచేది అని. అంటే ఏదైతే ధనాన్ని అతను సంపాదించాడో మనిషి ఏమని భావిస్తాడంటే నేను స్వతహాగా సంపాదించాను. కానీ ఖురాన్ ఏముంటుందంటే వమిమ్మా రదఖనాహుం యున్ఫిఖూన్, ఏదైతే మేము ప్రసాదించామో మా ప్రసాదించిన ప్రసాదితం నుండి అతను ఖర్చు చేస్తాడు అని. అంటే మనిషి ప్రపంచంలో వచ్చేటప్పుడు ఎలా వస్తాడమ్మా? ఖాళీ చేతులతో వస్తాడు, ఉట్టి చేతులతో వస్తాడు. వెళ్ళేటప్పుడు కూడా ఉట్టి చేతులతోనే. కాబట్టి ఏదైతే అతను సంపాదించాడో అది అతనిది కాదు, అది దైవ ప్రసాదితం. ఈ భావంతో దీనిపైన ఏదైతే నేను సంపాదించానో, ఏదైతే దైవం నాకు ప్రసాదించాడో, ఈ సంపద కేవలం నాది కాదు, సమాజంలో ఉన్నటువంటి బీద సాధుల యొక్క హక్కు కూడా ఉంది. హక్కుల్లిస్సాయిలీన్ అంటుంది దైవ గ్రంథం. అంటే ప్రతి స్తోమత లేనివాడి యొక్క, అనాథ యొక్క, నిరుపేద యొక్క హక్కు నీవు సంపాదించినటువంటి సంపాదనలో కూడా ఉంది అని దైవం ఆదేశిస్తున్నాడు. కాబట్టి జకాత్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ధన కేంద్రీకరణ జరగకూడదు. అంటే ధనం ఏదైతే ఉందో, డబ్బు ఏదైతే ఉందో అది ఒకరి వద్దనే ఉండకూడదు, లేదా కొంతమంది దగ్గర కాకుండా సమాజంలో ఉన్నటువంటి నిరుపేదల వరకు కూడా చేరాలి అనేటువంటి భావంతో జకాత్ని విధిగావించాడు. అంటే ఒక వ్యక్తి జకాత్ ధనాన్ని గనక చెల్లించకపోతే అతను ఎన్ని నమాజులు చదువుకున్నా, ఏవేవి కార్యక్రమాలు చేసుకున్నా సరే అతను దైవం దృష్టిలో మాత్రం విశ్వాసి కాజాలడు. అంటే ఒక వ్యక్తి నమాజ్ ఆచరిస్తున్నప్పటికీ కూడా సమాజంలో నమాజ్ ఏంటంటే దైవ హక్కు, దైవ ఆరాధన చేస్తున్నాడు, దైవాన్ని స్తుతిస్తున్నాడు, దైవాన్ని స్తోత్రం చేస్తున్నాడు, పొగుడుతున్నాడు, ఆయన్ని కొనియాడుతున్నాడు. దాంతోపాటుగా సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలను కూడా ఆదుకోనేటువంటి వ్యవస్థయే జకాత్ వ్యవస్థ అన్నమాట. అయితే జకాత్ ధనాన్ని ఎంత తీయాలి? తన సంపాదనలో ఎంత భాగం ఇవ్వాల్సి ఉంటుందండి? జకాత్ యొక్క నియమం ఏమిటంటే ఒక వ్యక్తి తాను సంపాదించిన సంపాదన, ప్రవక్త వారి కాలంలో కరెన్సీ ఏదైతే ఉందో అది బంగారం కానీ వెండి కానీ ఉండేది. దాన్ని ఉదహరిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే ఒక వ్యక్తి దగ్గర 7.5 తులాల బంగారం కానీ 52 తులాల వెండి కానీ లేదా అంతకు సమానమైనటువంటి ధనరాశి గనుక ఉన్నట్లయితే అతను తన యొక్క దైనందిక అవసరాలు పోగా మిగిలి ఉన్నటువంటి ధనంలో 100కి 2.5% అతను తప్పనిసరిగా జకాత్ను తీయాలి. ఈ విధంగా ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఉపదేశించారు. కాబట్టి ప్రతి సంవత్సరం కూడా ఒక సంవత్సరం గడిచిన తర్వాత తప్పనిసరిగా అతను జకాత్ను తీయవలసిందే. అలాగే ఫిత్రా దానం గురించి మాట్లాడితే ఈ రోజుకి కూడా కడుపు నిండా అన్నం తినలేని నిరుపేదలు ఎంతోమంది ఉన్నారు. అంటే చిన్న వాటికి కూడా చూసుకొని బాధపడేవారు ఉన్నారు. పండగ వస్తే కూడా ఏమీ కొనుక్కోలేని పరిస్థితిలో ఉన్నవారు కూడా ఉన్నారు. ఈ ఫిత్రా దానము ఏమి సూచిస్తుంది? ఫిత్రా దానాన్ని మనం ఎట్లా అర్థం చేసుకోవాలి అంటే ఆధ్యాత్మిక పరంగా? ఫిత్రా అన్నది ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమని ఆదేశిస్తారంటే ఏ వ్యక్తి అయితే 2 పూట్ల భోజనం చేసిన తర్వాత మిగులు ఉంటుందో అతను కూడా తనతో పాటుగా సమాజంలో ఉన్నటువంటి నిరుపేదలు కూడా ఆ రోజు పండగలో పాలు పంచుకోవాలి. కాబట్టి ఉపవాస నెల పూర్తి అయిన తర్వాత పండగ నమాజు, దాన్ని సాధారణంగా వ్యవహారిక భాషలో మనం రంజాన్ పండుగ అంటూ ఉంటాము, కానీ దాని యొక్క అసలు పేరు ఈదుల్ ఫిత్ర్, అంటే ఫిత్రాదానం చేసేటువంటి పండుగ. ఆ పండుగ నమాజుకు వెళ్ళక పూర్వమే తప్పనిసరిగా అతను తన కుటుంబ సభ్యులు ఎంతమంది అయితే ఉంటారో అంతమందికి సరిపడా ఆహార పదార్థాన్ని, భోజనాన్ని సమాజంలో ఉన్నటువంటి పేదవారికి కూడా ఇవ్వాలి. దీన్ని ఫిత్రా అంటారు. ప్రవక్త ముహమ్మద్ వారు ఉన్నారంటే ఏ వ్యక్తి అయితే ఫిత్రా దానాన్ని చెల్లించడో అతను మాతో పాటుగా నమాజు చేయడానికి రావాల్సిన అవసరం లేదు, అతను రాకూడదు అన్నారనమాట, వారించారు. అంటే దీని యొక్క ప్రాధాన్యత ఏంటంటే అతను మాత్రమే కేవలం పండుగ జరుపుకోవడం కాదు, తనతో పాటుగా తన ఇరుగు పొరుగు ఉన్నటువంటి నిరుపేదలు కూడా ఈ రంజాన్ పండుగని, ఈదుల్ ఫిత్ర్ పండుగని జరుపుకోవాలి అనేటువంటి ఉద్దేశంతో తను ఏదైతే తింటాడో అదే స్తోమతతో, ఉదాహరణకు నేను ఇంట్లో బిర్యానీ తింటున్నాను కానీ పేదవాడు కాబట్టి అతనికి సరిపడా ఏదో ఇచ్చేద్దాం అంటే కుదరదు. అతను ఫిత్రా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అతను ఏదైతే తన భార్యా బిడ్డలకు తినిపిస్తాడో అంతకంటే మంచిగా అతను సమాజంలో ఉన్నటువంటి పేద సాధులకు వారు కూడా పండుగ జరుపుకోవడానికి. ఉదాహరణకు ఒక వ్యక్తి, ముస్లిం వ్యక్తి ఉన్నాడు, అతను పండుగ ఏం చేసుకుంటాడు?
మంచి బిర్యానీ చేసుకుంటాడు, తన భార్య బిడ్డలకి అందరికీ కూడా మంచిగా ఒక మంచి ఆహార పదార్థాలు తినాలి అని భావిస్తాడు. అది మంచిదే. కానీ అదే విధంగా తన స్తోమతకు, తన స్థాయికి తగ్గట్టుగా ఏదైతే తన భార్య బిడ్డలకి తినిపిస్తాడో అదే స్థాయికి సరి సమానంగా నిరుపేదలకు కూడా ఇవ్వాలి అని ప్రవక్త మహానీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు బోధించారు. ఇదమ్మా ఫిత్రా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక ముఖ్యమైన విషయం నమాజ్ విషయానికి వస్తే మామూలు సమయాల్లో మిగతా రోజుల్లో 5 సార్లు నమాజ్ చేయటం అనేది మీకు ఒక ఆచారంగా వస్తుంది. ఇక ఈ రంజాన్ నెలలో మాత్రం ఒక ప్రత్యేకమైన నమాజులు ఉంటాయి కదా, వాటికి సంబంధించి ఎట్లా చేస్తారు, ఏంటి ఆ ప్రత్యేకతలు ఏంటి? రంజాన్ నెలలో ప్రత్యేకంగా చేసేటువంటి నమాజ్ని తరావీ అంటారు. ఈ తరావీ నమాజ్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే మిగతా రోజుల్లో 5 పూట్ల చేస్తే ఈ ఇషా నమాజు 5వ నమాజు తర్వాత అతను నిద్రపోక ముందు చేసేటువంటి ఈ తరావీ నమాజ్ ఏదైతే ఉంటుందో దీంట్లో ఈ నెల అంతా కూడా ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేస్తారనమాట. ఆ నమాజులో ఇమాం ఎవరైతే ఉంటారో వారు ఖురాన్ గ్రంథాన్ని పారాయణం చేస్తారు. వెనక ఉన్నవారు ఆ నెలంతా కూడా ఆ ఖురాన్ గ్రంథాన్ని చదువుతారు. దీని ముఖ్య ఉద్దేశం ఏమిటి, ఎందువల్ల పారాయణం చేస్తారు అని కనుక ఆలోచించినట్లయితే ఖురాన్ గ్రంథం ఏదైతే ఉందో మనిషి తన నిత్య జీవితంలో ఎలాంటి జీవితం గడపాలి, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఇవన్నీ కూడా మనిషి యొక్క సృష్టికర్త అయినటువంటి దైవం ఇచ్చినటువంటి ఆదేశాలు అన్నమాట. అంటే ఈ నెలంతా కూడా మనిషి మంచిగా ఉండడానికి అవసరమయ్యేటువంటి డివైన్ గైడెన్స్, దైవం తరపు నుండి వచ్చేటువంటి సందేశం ఏదైతే ఉందో ఆ ఖురాన్ గ్రంథాన్ని ఈ నెల అంతా కూడా చదివి వినిపించడం జరుగుతుంది. ఆ విన్న వ్యక్తి ఏం చేయాలంటే దాని ప్రకారంగా మిగతా 11 నెలలు కూడా దాని ప్రకారంగా జీవితం గడపాలి. అయితే సమాజంలో అలా అవుతుందా, సమాజంలో అలాంటి ప్రభావం పడుతుందా అని కనుక ఆలోచించినట్లయితే ముస్లిం సోదరులు క్షమించాలి, తప్పుగా భావించవద్దు. మనం ఈ నెల అంతా కూడా చాలా నిష్టగా పాటిస్తున్నాం. ఈ నెల అంతా కూడా ఖురాన్ గ్రంథాన్ని చదువుతున్నాం. ప్రతి రోజుకు మస్జిద్ల సంఖ్య పెరుగుతూ పోతుంది. మస్జిద్లే కాదు, అన్ని మత గ్రంథాలు కూడా మస్జిద్ల సంఖ్య, గుళ్ళ సంఖ్య, చర్చీల సంఖ్య. అంటే ఆధ్యాత్మికత పెరిగిన కొద్దీ సమాజంలో మంచి పెరగాలి. కానీ వాస్తవంగా అలా పెరుగుతుందా? చాలా దుఃఖం కలుగుతుంది. వాస్తవం ఏమిటంటే ఈ నెల వచ్చిన తర్వాత, అంటే అందరూ కాదు, కొంతమంది ఏం చేస్తున్నారంటే ఈ రంజాన్ నెల వచ్చింది, ఉదయం నుండి సాయంత్రం వరకు ఉపవాసం పాటించాలి, రాత్రి తరావీ నమాజ్లో ఖురాన్ పారాయణం వినాలి, నాకు చాలా పుణ్యం లభించింది కాబట్టి నేను తర్వాత 11 నెలలు నా ఇష్ట ప్రకారంగా జీవితం గడుపుతాను అనేటువంటి భావన వల్ల ఈరోజు సమాజంలో మార్పు రావడం లేదు. మార్పు ఎప్పుడు వస్తుందంటే, చాలా సరిగ్గా చెప్పారు, మార్పు ఎప్పుడు వస్తుందంటే ఏదైతే మనం విన్నామో ఈ నెలలో కఠినంగా ఉపవాసం పాటిస్తూ, ఆకలిగా ఉంటూ, నిరుపేదలకు సహాయం చేస్తూ, తన వలె తన పొరుగువాడిని కూడా ప్రేమిస్తూ ఏదైతే పాటించామో మిగతా నెలల్లో కూడా దాని యొక్క ప్రభావం ఉండాలి. అందుకనే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏమన్నారంటే చాలామంది ఉపవాసికులకు దైవం ప్రళయ దినాన్న ఏమీ ఇవ్వడు, ఎలాంటి పుణ్యం దక్కదు, వారు కేవలం ఆకలి దప్పులతో ఉండడం, రాత్రి జాగరణ తప్ప వారికి ఎలాంటి పుణ్యము లభించదు అని. ఎందుకంటే అతను ఉపవాసం అయితే ఉన్నాడు, ఆకలితో అయితే ఉన్నాడు, కానీ దానిని అతను నిష్టగా పాటించలేదు, దాని యొక్క ప్రభావం అతను స్వీకరించలేదు, దాని ప్రభావం అతని జీవితంలో రాలేదు, మార్పు రాలేదు. కారణం ఏమిటి అంటే దాన్ని ఏ విధంగానైతే, ఉదాహరణకు ఒక వ్యక్తి ఒక చోట ఉద్యోగం చేస్తున్నాడు, ఉదయాన్నే లేవాలి, బ్రష్ చేయాలి, తర్వాత టిఫిన్ చేయాలి, వెళ్ళాలి, ఒక రొటీన్గా అతను చేస్తున్నాడే కానీ దాని వెనుక స్పృహ ఏమిటి, నేను ఎందువల్ల ఉపవాసం పాటిస్తున్నాను, దీనివల్ల నాలో మార్పు వస్తుందా లేదా అనేది ఆలోచించుకొని ప్రతి వ్యక్తి కనుక ఈ విధంగా చేసినట్లయితే నిజంగానే ఈ భూమే స్వర్గతుల్యంగా మారిపోతుంది.